ఇన్నాళ్ళు మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ సమయం ఆసన్నమైంది. ఈ యుద్ధంలో మీరే యోధులు. ఎవరు కావాలి బాబు? పై ఫ్లాట్లో ఉంటానమ్మా, కొంచెం మంచినీళ్ళు కావాలి. మన జీవిత లక్ష్యాన్ని సాధించే అవకాశం ఇప్పుడు మన ముందుంది. మీకు ముందుగా మాటిచ్చినట్లుగానే మీ కుటుంబాలకు డబ్బు అందజేయడం జరుగుతుంది. ఈ రిపబ్లిక్ డే నాడు హైదరాబాద్లో ఎలాంటి విధ్వంసం సృష్టించాలంటే దాని ఫలితం నెలలు సంవత్సరాల దాకా ప్రతిధ్వనించాలి. మన జిహాదీ నినాదం ప్రపంచమంతా మారుమ్రోగాలి. గుర్తుంచుకోండి, జిహాదీ ఎప్పుడూ సజీవంగా దొరకడు, అమరుడవుతాడు. మన లక్ష్యానికి అడ్డొచ్చే వాళ్లకు దాని ఫలితమేమిటో చూపిద్దాం. మొదటి బాంబ్ సాయంత్రం 5 గంటలకు సుల్తాన్ బజార్లో, 15 నిమిషాల తరువాత రెండవ బాంబ్ ఖైరతాబాద్లో, మూడవ బాంబ్ బేగంపేటలో 5:30కు. 15 నిమిషాలకు ఒకటి చొప్పున 3 బాంబులు వరుసగా పేలతాయి. మీలో మొదటి బాంబు ఎవరు పేలుస్తారు? 1 గంటలో పేలుతుంది. शाबाश! चलता हूं भाई, खुदा हाफिज. और जब दूसरा बॉम्ब రెండవ బాంబు పేలగానే ఖైరతాబాద్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు పేలుతుంది మూడవ బాంబు. రమ్మి, ఇప్పటికిప్పుడు నిన్ను చంపేస్తే వరుణ్ రారా. चार्ली जाने दे. చల్. రమ్మి, 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 టైం లేదు. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. నీకిచ్చిన బ్యాగ్ ఖాళీది. కృష్ణ బ్యాకప్.
బాంబు ఎక్కడరా? బాంబు ఎక్కడరా? చెప్పు, ఎక్కడుంది? చెప్పరా, చెప్పు. బోల్. బోల్. చెప్పరా, బాంబు ఎక్కడరా? ఎలా ఆపాలరా? ఏ వైర్ కట్ చేయాలి చెప్పు. ఏయ్, ఏ వైర్ కట్ చేయాలో చెప్పు. వైట్ వైట్ వైట్. రమ్మి, ఇప్పుడే వచ్చాను. వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు. ప్లాన్ మొత్తం రెడీ చేశాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? బొటానికల్ గార్డెన్స్. ఓకే, జాగ్రత్తగా విను. అర్షద్ గారిని ఆరెంజ్ క్యాబ్ వేసుకుని అఫ్జల్ గంజ్ చౌరస్తాకు వచ్చి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే నేను క్యాబ్లో గన్నుతో మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను. 600 నేను 7 అవసరమైతే వరుణ్ణి నా ప్రాణాలు పడంగా పెట్టైనా సరే నేను కాపాడతాను. ఓకే? లేట్ అయ్యానా? బాగా. షిట్. నువ్వు బాగా తొందరగా వచ్చి మాత్రం పీకే తోమేదేముందో అంట్లు. బావా, నువ్వు ఎప్పటికైనా ఇంటర్ డ్రాప్ అవుట్ క్యాండిడేట్ గట్టి కెపాసిటీ అర్థం చేసుకుని మిడిల్ డ్రాప్ కరో బావా, దేవుడికి మంచి జరుగుతుంది. షేర్ ఆటో గడివి, నీకేం తెలుసురా స్కెచ్ గురించి? ఆ రోజు హార్బర్ ఎపిసోడ్లో ఏసీపీ గాడికి ఇచ్చాను కిస్కా. ఆడు గడగడగడలాడిపోయి కింద పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకున్నాడు. ఉండవా సార్? మీరా? నేనే. మీ ఫాదర్ సురేష్ రామ్శెట్టి కదూ? సార్, మీ ఫాదర్ ఆ రోజుల్లో మా కుటుంబానికి చేసిన సాయం మేము మర్చిపోలేము సార్. మీరు చేసిన సహాయం వల్లనే పూటకింత బిర్యానీ తినగలుగుతున్నాం సార్. లేకపోతే మా జీవితాలు పుట్టకొకటి గుట్టకొకటి. అదేంటి సార్, ఆ రోజు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఇక్కడే ఉన్నారేంటి సార్? గన్ వద్దులే సార్, ఎందుకు అది? నీ గన్న బుల్లెట్ వేస్ట్. ఓకే సార్, ఓకే. పదరా పద, ఒక ఛాన్స్. వాటరమే వస్తావు అనుకోలేదు. మీకు కావాల్సిన బ్యాగే. గోవాలో నిన్ను మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను. ఈ రోజు నిన్ను వదిలిస్తున్నందుకు సంతోషంగా ఉంది. చెప్పానుగా నువ్వు మంచివాడివి, నిన్ను ఆ నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈ అమ్మాయి నిజం చేసింది. వెళ్ళు రమి, నువ్వు ఇంకెప్పుడు తప్పు చెయ్యవు. వెళ్ళు రమి. నిజంగా? ఐఎమ్ ష్యూర్. గో గో రమి, నిజం చెప్పాను. గో గో. థ్యాంక్ యూ సార్. సార్ నేను కూడా గో సార్. బాగా బాగా. హర్షద్, బావా మన బ్యాగ్ తీరా. ఇక్కడే ఉంది బావా. ఏంటిది? బాగా బలిసిన వాళ్ళు టెర్రరిస్టులు ఖర్చులకి ఇచ్చిన క్యాష్. మనకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. లైఫ్ ఓ గ్యాంబుల్. సమ్టైమ్స్ లూజ్, సమ్టైమ్స్ విన్, సమ్టైమ్స్ రమ్మీ గుడ్ మ్యాన్, రైట్?